హాయ్ డాక్టర్ కావ్య. హాయ్ అండి. కొంతమందికి చబీ చీక్స్ ఇష్టం. కొంతమందికి ఎంత ట్రై చేసినా ఏజింగ్ వల్లనో లేదా వేరే ఏదైనా హెల్త్ ఇష్యూస్ లేదా నరిష్మెంట్ ఇష్యూస్ కానీ చీక్స్ అన్నీ చిక్కిపోయి ఆ వాల్యూమ్ లాస్ అనేది ఎవిడెంట్గా తెలుస్తూ ఉంటుంది. బాడీ అంతా మంచి ఫామ్లోనే ఉన్నా కూడా ఫేస్లో ఏమంటారు ఆ లాస్ ఆఫ్ వాల్యూమ్ క్లియర్గా తెలుస్తుంది. సో అలాంటి కేసెస్లో వాట్ ఆర్ ద పాసిబుల్ ఆప్షన్స్ యూ సజెస్ట్? అలాంటి కేసెస్లో ఫిల్లర్స్ స్పెసిఫిక్గా దాని మీనింగే ఏంటి అంటే ఇట్ ఫిల్స్ దట్ ఏరియా. అంటే వాల్యూమ్ లేని ప్లేస్లో వీ క్యాన్ యూస్ ఫిల్లర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చీక్ డెఫినేషన్స్. ఓకే, సో అదొక సూడో లిఫ్ట్ ఇస్తుంది అనమాట. ఒక కైండ్ ఆఫ్ కాంటూర్ ఇస్తుంది ఫేస్లో. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి లిప్ ఫిల్లర్స్ అవసరం పడుతుంది బికాజ్ అప్పర్ లిప్ థిన్గా ఉంది, వాళ్ళు ఫిల్లర్స్ చేసుకోవచ్చు. అండ్ అండర్ ఐస్కి ఫిల్లర్స్ యూస్ చేయొచ్చు బికాజ్ స్ట్రెస్ వల్ల కానీ నిద్ర లేకపోవడం వల్ల కానీ. కొంతమంది మ్యాక్సిమం మనం చూసేది ఏంటంటే స్పెక్ట్స్ పెట్టుకున్న వాళ్ళు సడన్గా లాసిక్ సర్జరీ చేయించుకుంటారు అండ్ దెన్ దే విల్ స్టాప్ యూజింగ్ స్పెక్ట్స్. కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. సో అపార్ట్ ఫ్రమ్ చీక్స్ లిప్ ఫిల్లర్స్ ఉంటాయి, అండర్ ఐ ఫిల్లర్స్ ఉంటాయి అండ్ జా లైన్. ఓకే, సో జా లైన్ చాలా మందికి కావాలి, మెన్ అండ్ విమెన్. డిఫరెంట్ నీడ్స్ ఉన్నాయి. మెన్కి ఒకలాగా కావాలి, అమ్మాయిలకి ఒకలాగా కావాలి. వీ షేప్డ్ లుక్ ఫీమేల్స్కి, స్క్వేర్ షేప్డ్ లుక్ మేల్స్కి. చిన్ డెఫినేషన్ కొంతమంది అబ్బాయిలకి ఆ మాస్కులైన్ లుక్ కావాలి, సో దే విల్ గెట్ ఫిల్లర్స్ ఇన్ ద చిన్ ఏరియా. సో ఈ ఫిల్లర్స్తో లైక్ మీరు అంటున్నారు కదా కళ్ళ కింద అండర్ ఐ ఫిల్లర్స్ చేస్తారు, లిప్ ఫిల్లర్స్ చేస్తారని. దీస్ ఆర్ సెన్సిటివ్ ఏరియాస్, రైట్? సో అలాంటి కేసెస్లో మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ ఏమి ఉంటాయి? బిగ్గెస్ట్ కాంప్లికేషన్ ఈజ్ వాస్కులర్ అక్లూషన్. అంటే నెక్రోసిస్ కూడా అవ్వచ్చు సివియర్ కేసెస్లో. కానీ వన్ గుడ్ థింగ్ అబౌట్ ఫిల్లర్ ఇస్, ఒక డౌట్ వచ్చింది అట్లా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇమీడియట్గా దెర్ ఈస్ అ థింగ్ కాల్డ్ హైల్రానిడీస్. అది ఇస్తే ఇట్ విల్ సబ్సైడ్. సో ద కండిషన్ విల్ బి reversed. But again, my advice for all the patients or clients is, మీరు ఎప్పుడైనా ఒక బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ చేయించుకోవాలనుకుంటే హరీబరీలో చేయించుకోవద్దు. గివ్ సమ్ టైమ్. చేయించుకున్న తర్వాత 1 week వరకు బీ ఇన్ టచ్ విత్ ద డాక్టర్, బీ నియర్ టు దట్ డాక్టర్ హూ హెస్ డన్ దట్ ఫిల్లర్ ఆర్ బొటాక్స్, ఎనీథింగ్. వాట్ ఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్ టు బి టేకెన్ ఆఫ్టర్ ద ప్రొసీజర్? అన్నెసరీ మసాజెస్ చేయకూడదు, బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేయకూడదు, ఆల్కహాల్ యూజ్ చేయకూడదు, హెవీ ఎక్సర్సైజెస్ చేయకూడదు. ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఇది బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. ఫ్యూ డేస్, సమ్ 3-4 days ఇస్ ఇనఫ్, అంత చాలు. అండ్ ఫిల్లర్స్కి అయితే అబ్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ నెసరీ దట్ ఎవ్రీ ఫిల్లర్ ఇస్ గుడ్. అంటే వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు, నచ్చకపోయినా తీసేసేయచ్చు. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫిల్లర్. ఓకే, అంటే వాళ్ళు ముందు ప్లాన్ చేసుకున్నారు, నాకు ఫిల్లర్ కావాలని వచ్చారు, కానీ చేయించిన తర్వాత వాళ్ళకి ఎవరో ఏదో చెప్పారని చెప్పి నచ్చకపోయి సాటిస్ఫాక్షన్ లేకపోతే తీసేసేయచ్చు. గుడ్ థింగ్. సో దిస్ ఫిల్లర్ స్టేస్ ఫర్ హౌ లాంగ్? ఇట్ స్టేస్ బేస్డ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫిల్లర్ యూస్డ్. ఇట్ స్టేస్ ఫ్రమ్ 6 to 12 months. Depends upon the type and consistency of the filler anamata. Can we merge this fillers and botox together? Yes, we can merge fillers and botox, but it should be a layered process anamata. బొటాక్స్ అయిపోయిన తర్వాత కొంచెం అబ్జర్వేట్ చేసి ఫిల్లర్స్ చేస్తే బెటర్. దట్ ఈస్ మై అప్రోచ్. డిపెండ్స్, అప్రోచెస్ ఆర్ డిఫరెంట్. బట్ లేయర్ కాంబినేషన్లో చేస్తే ఎలా అంటే టు స్మూదన్ అవుట్ ద రింకిల్స్ బొటాక్స్ వర్క్ చేస్తుంది, కానీ ఒక డెఫినేషన్ అండ్ ఒక వాల్యూమ్ ఇవ్వడానికి ఫిల్లర్స్ వర్క్ చేస్తుంది. అంటే వై am I asking this thing of merging botox and fillers is because చాలా మంది హరీబరీగా ఇండియాకి వస్తారు అండ్ బయట ఈ ప్రొసీజర్స్ అన్ని ఆఫ్ కోర్స్ దే విల్ బి డామ్ ఎక్స్పెన్సివ్. సో వాళ్ళు వెళ్ళిపోయే లోపే దే జస్ట్ వాంట్ టు ఫినిష్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ సింగిల్ విజిట్ టు ద క్లినిక్ ఆర్ డాక్టర్. సో అది ఆ తొందరలో దే వాంట్ టు గెట్ బోత్ టుగెదర్. డాక్టర్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా దే విల్ బి లైక్ నో ఐ వాంట్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఇన్ ద సేమ్ డే అంటారు. ఫర్ సేఫ్టీ పర్పస్ నేను రికమెండ్ చేయను, కానీ నేను ఏం చేస్తానంటే అప్పర్ forehead వరకు botox is fine and then lower face you can get the fillers done better, but still 1 or 2 days పెట్టుకోండి, at least 2-3 days పెట్టుకోండి after the procedure is done for observation purpose. just 1 or 2 days అంతే. 24 hours to 48 hours ఒక డాక్టర్కి ఇవ్వాలి. సేఫ్టీ ఎంత తొందరలో ఉన్నా సరే ప్లాన్ అకార్డింగ్లీ.